హలో గాయ్స్! వెల్కమ్ టు యువత వైబ్స్. ఈరోజు మనము అద్దరిపోయే బగారా రైసు విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే 1½ గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 20 మినిట్స్ నానబెట్టుకుందాము. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కాగనిచ్చి, మన దగ్గరున్న బిర్యానీ మసాలాలుంటాయి కదా! యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని బాగా వేయించుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, ఆనియను, ఉప్పు వేసుకొని బాగా వేయించుకుందాం కొద్దిసేపు ఒక 2 మినిట్సు. తర్వాత మనము కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాము. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. బాగా వేగనిచ్చి టమోటా వేసుకొని బాగా మగ్గనిచ్చి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు బాగా వేయించుకుందాము రైస్‌ని కూడా ఇందులో. తర్వాత వచ్చి 1½ గ్లాసు బాస్మతి రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసుకున్నాక మనము కొద్దిగా పుదీనా వేసుకొని ఫైనల్‌గా ఒక 1 విజిల్ వచ్చే వరకు వె ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ అయితే పెట్టేస్తాము. ఇప్పుడు చూడండి మనకు అద్దరిపోయే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఓపెన్ చేస్తున్నాను. రైస్ చూడండి ఎంత బాగా కలర్‌ఫుల్‌గా సూపర్ వచ్చిందో. అసలు రైస్ అనేది ఎంత మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా సూపర్‌గా వచ్చింది కదా! సో, ఇప్పుడు మనమైతే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కాగనిచ్చి ఆవాలు, ఉద్దిపప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని బాగా వేయించుకుందాము కొద్దిసేపు. ఆనియన్స్ వచ్చి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని టమోటాలు వేసుకుందాము. టమోటాలు వేసుకున్నాక బాగా మగ్గనిచ్చి మనము కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా వేయించుకుందాం కొద్దిసేపు. ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగా కడిపెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్‌ని కొద్దిసేపు బాగా వాటర్ అంతా ఇంకే వరకు మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాక కొద్దిసేపటికి వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొనేసి మనం ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. సో, ఇప్పుడు చూడండి మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.